అందనాలమ్మా. అన్నా. మీ పేరు? మీరు ఎక్కడ ఉంటారు? మేము ప్రకాశం జిల్లా శేషవరం మండలం డేజిపేట. దేవుళ్ళు రాకముందు మీ స్థితిగతులు ఎలా ఉండేవి? దేవుళ్ళు రాకముందు దేవుడు అంటే తెలిసేది కాదు, దేవుని బట్టి మాకు తెలిసేది కాదు. దేవుళ్ళు రాకముందు సినిమాలు చూసేది, పిల్లలకి అట్లా తిరిగే వాళ్ళము, నామకార్థంగా జీవించే వాళ్ళము. ప్రార్థనకి వెళ్తున్నా కానీ ఏందో పోతున్నాము వస్తున్నాము. అసలు దేవుడు అంటే సరిగ్గా తెలిసేది కాదు. అసలు భయం లేకుండా అట్లా తిరిగేవాళ్ళం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు మాట వినకుండా భయం లేకుండా తిరిగేవాళ్ళం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు తెలుసుకున్నాం. ఏదమ్మా దేవుడు కదా, మనం చిన్నప్పటి నుంచి మన దేవుడు నమ్ముకున్నాం. పోతే మేము వస్తే ఏం కాదు కదా అన్నట్లు తిరిగేవాళ్ళం. చిన్నప్పటి నుంచి భయం అనేది తెలియజేస్తాం మాకు. ఏం దేవుళ్ళు పోదమా వస్తామో చేసి పోతున్నామనే కానీ నాకు పెద్దగా తిరిగేవాళ్ళం. అట్లా ఉండేది. చిన్నప్పటి నుంచి భయం లేకుండా. దేవుని ద్వారాగా సేవకుల ద్వారాగా మీరు పొందుకున్న మేలు ఏంటి? సేవల ద్వారాగా దర్శనం చర్చికి వచ్చిన తర్వాత ఇక్కడ చర్చి జరిగిందో నాకు తెలియదు, అసలు తెలియదు. నేను అక్కడ గోవాలో ఉన్నప్పుడు నేను మా డీజీపేటకు వచ్చిన తర్వాత పాలెంలో అంతా చాలామంది చర్చికి వచ్చినట్టు దర్శనంకి వచ్చిన తర్వాత అమ్మ మేము దర్శనం చర్చికి వెళ్తున్నాము, అక్కడ పాస్టర్ వేయలేని ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మారినారు. దయాలు బట్టి అన్నీ ఈడిపోయినాయి. దయాలు కానీ బాగా లేకుండా వాళ్ళకంతా స్వస్థ కలిగినాయని చెప్పిన నాకు బాగా ఒక ఉద్దేశము ఆసక్తి కలిగిన తర్వాత నేను కూడా అందరిలాగా మారాలి, అందరిలాగా నాకు కొని అభిషేకం పొందుకోవాలి, దేవుళ్ళు నేను బాగా భయం భక్తిలో పెరగాలి అని నాలో ఒక కలిగిన తర్వాత వాళ్ళు నన్ను దర్శనం చర్చికి తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ ద్వారా నేను అభిషేకం పొందుకున్నాను. అభిషేకం పొందుకున్న తర్వాత అన్ని భాషలతో మాట్లాడాను. బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు బాగా స్వస్థత కానీ అభిషేకం కానీ పరిశుద్ధాత్మను పొందుకోవటం దేవుడు వరాలన్నీ తెలుసుకున్నా. పాస్టర్ ద్వారా నేను బాగా నాలో మంచి ఆరోగ్యం నాకు దేవుడు ఇచ్చింది. పాస్టర్ ద్వారా నాలో చాలా బాధలు ఉన్నాయి. బాధలు ఉన్న తర్వాత దేవుడితో నేను అన్నీ అడుక్కున్నా, ప్రార్థన చేసుకున్నా. ప్రభు నాకు ఎందుకు తండ్రి ఎన్ని అవసరాలు, ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని మంచి స్వస్థతని ప్రభు అని దేవుని అడిగినప్పుడు నాకు దేవుడు మంచి పాస్టర్ ద్వారా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. అని ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలిగింది. మీరు తీసుకున్న తీర్మానం ఏంటిది? నేను తీసుకున్న తీర్మానంలో దేవుళ్ళు నేను కొనసాగవాలి. నా భర్త, నేను, నా పిల్లలు దేవుళ్ళు జీవితాంతము దేవుళ్ళని కొనసాగాలి. మరణం వరకు నేను దేవుళ్ళలోనే ఎదగాలి. దేవుళ్ళని నా పిల్లలు దేవుళ్ళకి బాగా భయంలో బతుకుతూ పెరగాలి. ఇదే నా తీర్మానం. సాక్ష్యం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.